గర్భధారణ సమయంలో తలెత్తే రక్తపోటు సమస్యలపై వైద్యులకు అవగాహన పెంపొందించేందుకు హైపర్ టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ CME 2026 పేరుతో విజయవాడలో నిర్వహించిన శాస్త్రీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఫార్చ్యూన్ మిలిటరీ పార్క్లో ఆదివారం రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టులు, ఫెటల్ మెడిసిన్ నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. విజయవాడ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని హోటల్లో హైపర్ టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ CME 2026 పేరిట జరిగిన ఈ సదస్సులో ప్రారంభ దశలో గుర్తింపు, ప్లసెంటా, డాపర్ల విశేషణ, గర్భధారణలో APS ప్రభావం, ప్రస్తుతి ఎనస్థీషియా, ICU ప్రోటోకాల్స్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెక్షన్లు నిర్వహించారు. అలాగే తీవ్రమైన రక్తపోటు పరిస్థితుల్లో తక్షణ వైద్య నిర్ణయాలు, ప్రసవ సమయం ఎంపిక, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్లాప్షియా నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అను గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో సమయానికి గుర్తింపు, సరైన చికిత్స అత్యంత కీలకమని తెలిపారు. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చికిత్సలు అందించడం ద్వారా మాతా శిశువు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్యుల నిరంతర శిక్షణకు ఇలాంటి CME కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీలో రక్తపోటు సమస్యలను గుర్తించి సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని డాక్టర్ గాజుల రమేష్ అన్నారు. అను మైబేబీ డైరెక్టర్ డాక్టర్ G. శ్రీదేవి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ కవితా బత్తుల మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వేదికగా ఈ CME ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. సదస్సు విజయవంతానికి కృషి చేసిన నిర్వాహక బృందాన్ని వారు అభినందించారు. ఈరోజు అను మైబేబీ హాస్పిటల్ తరపున కృష్ణా డిస్ట్రిక్టు ప్లస్ గుంటూరు, ఒంగోలు అంటే ప్రకాశం డిస్ట్రిక్టు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన డాక్టర్లతో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యల గురించి ఒక కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే BP అది ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. అది ఇటు మదర్ యొక్క ప్రాణానికి ప్లస్ బేబీ యొక్క ప్రాణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. అటువంటి వాటిని ఏ విధంగా డీల్ చేయాలి అనే సమస్యలపైన ఎంతోమంది స్పీకర్లతో పాటు దాదాపు 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేసుకొని రావడం జరిగింది. సో ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్లో ఈ యొక్క BPలో కలిగే సమస్యలు, వాటిని ఎలా నివారించాలి, ఏ విధంగా వైద్యం చేయాలి అనే దాని గురించి లెక్చర్స్తో పాటు డ్రిల్ లాంటివి కూడా కండక్ట్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించడానికి అను మైబేబీ హాస్పిటల్ అన్నది ఈ కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక మెటర్నల్ మార్టాలిటీ జరిగితే ఎంత సీరియసో అటువంటి సమస్యలు పదే పదే ఉత్పన్నం అవ్వకోకుండా ఇటువంటి కాన్ఫరెన్సెస్ ఎంతో హెల్ప్ అవుతాయి అన్నది మా ఉద్దేశం. అందుకే దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. ముఖ్యంగా BP సమస్యలు, ప్రెగ్నెంట్ లేడీలో BP సమస్య వస్తే దానివల్ల కలిగే సమస్యలు ఏంటి, ఆ BPని నివారించడం ఎలా, ఒకవేళ BP వస్తే దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే BP చిన్న సమస్యగా ఉండదు, ఇటు మదర్ ప్రాణాన్ని, బేబీ ప్రాణాన్ని కూడా తీసుకునే అంత తీవ్రంగా వెళ్తుంది. వీళ్ళకి ఫిట్స్ డెవలప్ అవటం కూడా జరుగుతుంది. వాటినన్నిటిని ఏ విధంగా డీల్ చేయాలి, సమస్యలు రాకోకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే దానిపైన ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఉద్దేశం ఇదేనండి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ హైపర్ టెన్షన్ అన్నది చాలా ఎక్కువ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్తో. దాని మూలంగా ఏంటంటే ఎర్లీగా అబార్షన్స్ అవటం కానీ, ఒక్కొక్కసారి మదర్ ప్రాణాన్ని కాపాడటానికి త్వరగా డెలివరీ చేయటం కానీ, లేదా ప్రీమెచ్యూర్ బర్త్లు జరగటం కానీ, ఒక్కోసారి సమస్య తీవ్రమైనప్పుడు మదర్స్ చనిపోవడం కానీ జరుగుతుంది. వీటిని నివారించడం కోసం మేము ఈ ప్రయత్నాన్ని చేస్తాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీసు, ముఖ్యంగా ఈ టీమ్స్ అన్నమాట. అంటే ఒక ఆబ్స్టిషను, గైనకాలజిస్ట్, డాక్టర్ ఒక్కరుతో ఈ సమస్యను పరిష్కరించగలిగేది కాదు. అందరూ టీం మెంబర్స్ అనేది ఉండి సమిష్టిగా చేసినప్పుడే సమస్యలు అన్నవి తక్కువ అవుతాయి. సో అందుకనే అటువంటి టీమ్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి, ఎటువంటి మానిటరింగ్ చేసుకోవాలి, ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కన్నా అప్కమింగ్ మెడికేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే దానిపైన ఎక్కువగా డిస్కస్ చేస్తాం. ఈరోజు మనకి ఈ యొక్క ప్రోగ్రాంలో 1000 డెలిగేట్స్ దాకా వచ్చారు, రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి ప్లస్ పెయిన్లెస్ డెలివరీ గురించి కూడా ఎక్కువగా డిస్కషన్లు జరుగుతున్నాయి. చాలా అంటే పలు ప్రాంతాల నుంచి మనకి డాక్టర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ప్లస్
ఇట్లా మనకి ఏంటంటే హైలీ అంటే న్యూ టెక్నాలజీతో ఏ విధంగా పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాము అనే వాటి గురించి డిస్కషన్స్, ఎవ్రీథింగ్ అన్ని న్యూ టెక్నాలజీ అంటే అప్డేటెడ్ ఎవ్రీ ఇయర్ కూడా మనము ఈ సిఎంఈ కండక్ట్ చేస్తాము. ఈ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్స్ కూడా ఈ యొక్క సిఎంఈలో ఎక్కువగా మెయిన్. తర్వాత దీంతోపాటు మనకి ఎక్కువగా న్యూ బార్న్ బేబీ అంటే బేబీ పుట్టినాక కూడా లెవెల్ 4 ఎన్ఐసి ఉంది మన దగ్గర. సో బేబీని మనం ఎలాగ సేవ్ చేయగలుగుతాం అంటే ఇమీడియట్గా దానికి కూడా ఒక టీమ్ ఉంటుంది అన్నమాట. టీమ్ ఆఫ్ డాక్టర్స్తో బేబీని సేవ్ చేయడానికి నియోనేటాలజీ, అది సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్, అది కూడా యాడ్ అవ్వటం వల్ల మనం బేబీస్ని కానీ మదర్స్ని కానీ సేవ్ చేయగలుగుతాం. ఎంత హై రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ అయినా కూడా బేబీ కూడా ఎంత ప్రాబ్లం ఉన్న 7 months బేబీ, ఈవెన్ 200 grams బేబీని కూడా మనం సేవ్ చేస్తాం అన్నమాట ఈ హాస్పిటల్, అనుమై బేబీ హాస్పిటల్. నమస్తే, నేను డాక్టర్ కవిత బత్తుల, సీనియర్ కన్సల్టెంట్, అనుమై బేబీ హాస్పిటల్, విజయవాడ. గర్భిణీలో హై బీపీ రావడం అనేది చాలా ప్రాణాంతకం కావచ్చు తల్లికి మరియు బిడ్డకి. సో ఇట్లా వచ్చినప్పుడు తొందరగా కనిపెట్టి దానికి తగిన చికిత్స చేసి అవసరాన్ని బట్టి ముందే కాన్పు చేయడం ద్వారా తల్లిని బిడ్డని కాపాడుకోవచ్చు. అట్లాగే ఈ హైపర్ టెన్షన్, గుర్రపాతం అనడంకి మనం అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఎంతో అవసరము. ఇలా ఫిట్స్తో రావడం కానీ, లివర్ డ్యామేజ్ జాండీస్తో రావడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్తో రావడం కానీ, అలాగే బ్రెయిన్ డ్యామేజ్, ఇవన్నీ ఎంతో కాంప్లికేషన్స్తో రావచ్చు పేషెంట్స్. సో వీటన్నిటిని ట్రీట్ చేయడానికి టెర్షరీ లెవెల్ సెంటర్ కావాలి. దీంట్లో కార్డియాలజిస్ట్ పాత్ర ఉంటుంది, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పాత్ర ఉంటుంది, ఇంటెన్సివిస్ట్ పాత్ర ఉంటుంది. అదే కాకుండా నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా అవసరం అవుతుంది ఈ కండిషన్ ట్రీట్ చేయడానికి. సో ఈ ఫెసిలిటీ అంతా మా హాస్పిటల్లో, అనుమై బేబీ హాస్పిటల్లో మేము కలిగిస్తున్నాము. సో ఇలా సిక్ మదర్స్ వచ్చినప్పుడు అర్లీగా వచ్చి ట్రీట్మెంట్ చేయటం ద్వారా ప్రాణాంతకం నుంచి బయటకు తీసుకొచ్చి హెల్తీగా మేము పంపించగలుగుతున్నాము. ఇట్లా వేరే చుట్టుపక్కల చాలా టౌన్స్ నుంచి, చాలా జిల్లాల నుంచి ఇలా వస్తుంటారు. మేము ఇది ఇంకా ప్రోగ్రెస్ చేసి ఇంకా ఈ జబ్బు ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఇట్లా సిఎంఈ కండక్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న చాలామంది 300 మంది డాక్టర్స్కి ఈ నాలెడ్జ్ ఇవ్వటం ద్వారా మెటర్నల్ మోర్టాలిటీ అనేది తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.